హాయ్ అందరికీ నమస్కారము. మనమందరము కష్టపడతాము, పొలంలో పని చేస్తాము, చెమటోడ్చి డబ్బులు సంపాదిస్తాము. కానీ నెలొచ్చేసరికి ఇంట్లో చిల్లిగవ్వ కూడా మిగలదనమాట. డబ్బు వచ్చింది, కష్టపడి సంపాదించావు, కానీ ఇలా ఎందుకు జరిగింది? ఎందుకు జరిగిందో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ముందుగా డబ్బులు మన దగ్గర ఎందుకు నిలవట్లేదో తెలుసుకుందాం అనమాట. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పంట వేసాడు, వరి పొలమో లేకుంటే మిరప పంట వేసాడు, అమ్ముకున్నాడు పంట. అతనికి పెట్టుబడి పోగా 2,00,000 లాభం వచ్చింది. ఆ 2,00,000 లాభం వచ్చిన 6 నెలలకే మళ్ళీ ఊర్లో వాళ్ళని అతను అప్పు అడగడం మొదలుపెట్టిండు. ఇలా ఎందుకు జరిగింది? పంట అమ్మంగా 2,00,000 వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు అతను ఎదుటి వాళ్ళని అప్పు అడుగుతున్నాడంటే, కష్టపడి సంపాదించడం పెద్ద కష్టమేం కాదు, సంపాదించి దాన్ని మిగిలించుకోవడమే చాలా కష్టం అనమాట. అతనికి ఎందుకు ఇలా జరిగిందని చెప్పడానికి ఫస్ట్ ప్లానింగ్ లేకపోవడం. అతనికి 2,00,000 రాగానే కొత్త ఫోన్ కొనడం, బంగారం కొనడం, పార్టీలకు అవసరం లేని పార్టీలు చేసుకోవడం, ఇలా చేయడం వల్ల అతనికి డబ్బులన్నీ ఖర్చు అయిపోయి మళ్ళీ అప్పులు అడగడం మొదలుపెట్టాడు. అర్థమైంది కదా. మొదట అతనికి 2,00,000 చేతుల్లో ఉన్నాయి, కానీ మళ్ళీ 6 నెలలు తిరక్క ముందే అతను అప్పులు ఎందుకు అడిగాడంటే, అతను డబ్బు రాగానే ప్లానింగ్ చేసుకోకుండా కొత్త మొబైల్ కొన్నాడు, బంగారం కొన్నాడు, పార్టీ చేసిండు, ఫంక్షన్ చేసిండు. ఇప్పుడు అతను మళ్ళీ డబ్బులన్నీ అయిపోయినాయి కదా. ఇలా ప్లానింగ్ చేసుకోకుండా మనం ఉంటే, మనం ఎట్లయితే ఇసుకని గాలిలో పోస్తే అది నిలుస్తుందా? చేతిలో నిలవదు కదా. అలానే డబ్బు కూడా అంతేనమాట. అయితే రెండో కారణం వచ్చేసి అప్పులు అడగడం. మన గ్రామాలలో ఎక్కువ పెద్ద సమస్య ఇదే అనమాట. చిన్న చిన్న కారణాలకి అప్పులు చేయడం, ఫంక్షన్లో అప్పు పెట్టి ఫంక్షన్లు చేసుకోవడం, స్టేటస్ కోసం అంటే బిల్డప్ కోసం, అంటే బిల్డప్ అని కాదు, అదే లెవెల్ కోసము అప్పు, లెవెల్ కోసం అప్పు, ఇలా అనమాట. మూడో కారణం వచ్చేసి పోల్చుకోవడం. మా పక్కింటోడికి డబుల్ బెడ్రూమ్ ఉంది, నాకు లేదు, నేను కూడా అలానే కట్టుకోవాలా, వాడికి బండి ఉంది, నాకు బండి లేదు, నేను కూడా కొత్త బండి తీసుకోవాలా. ఇలా అనుకుంటే మనసుకి మనశ్శాంతి ఉండదు, ఇకపోతే చేతిలో డబ్బులు కూడా మిగలవు అనమాట. నాలుగో కారణం వచ్చేసి సేవింగ్. ఈ అలవాటు లేకపోతే చాలా వేస్ట్ అబ్బా. ఇదే చాలా ముఖ్యమైనది అనమాట. మనకు ఒక తప్పుడు అలవాటు ఉంది. ముందు మనం ఏం చేస్తామంటే, మన చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి కొంచెం మిగిలించుకుంటాం. అలా కాదు, ముందు మనం మిగిలించుకోవాలి, తర్వాతనే ఖర్చు పెట్టుకోవాలన్నమాట. ముందుగా మనము ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి, ముందు మనము డబ్బు మన కోసం పని చేయాలి, కానీ మనం డబ్బు కోసం పని చేయకూడదు అనమాట. ఐదో పాయింట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. చూడండి, మనకు ఎప్పుడైనా కానీ మన అకౌంట్లో 3 నెలలకి మన దగ్గర రూపాయి లేకపోయినా, మన దగ్గర పని లేకపోయినా, తినడానికి లేకపోయినా, మనం 3 నెలలకు కట్టు కదలేకుండా 3 నెలల డబ్బు, అంటే 3 నెలకు 10,000 చంపా 30,000 మీ బ్యాంక్ అకౌంట్లో అట్లా ఉండాలన్నమాట. ఎందుకంటే అనారోగ్య సమస్య వస్తుంది, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరుగుతుంది. సరే, బండి మీదనో లేదంటే ఆటోలోనో ఏదో కింద పడి ప్రమాదం జరుగుతుంది. ఇకపోతే ఒకవేళ పొలం వేసుకున్నప్పుడు పొలానికే నష్టం అవుతుంది. మందుల కోసం వాటి కోసం కానీ ఇబ్బంది లేకుండా మనకు 3 నెలలకి ఎంత కావాలో ఒకళ్ళ కాడ అప్పు చేయకుండా అంత డబ్బు ఎవరికి ఇవ్వకుండా మనము సేవింగ్లో ఉంచుకోవాలన్నమాట. ఎమర్జెన్సీ ఫండ్ అంటారు దీన్ని. అలా సేవ్ చేసి పెట్టుకోవాలి. అయితే అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే వచ్చేసి గ్రామీణ సూత్రాలు. వచ్చిన ప్రతి 100 రూపాయల నుంచి 20 రూపాయలు సేవ్ చేసుకోండి. ఇది మొదటి పాయింట్. రెండోది వచ్చేసి అవసరం లేకుండా అప్పులు చేయకూడదు. అవునా కదా. మన దగ్గర ఉన్న మన టీవీ, సోఫాలు ఇవన్నీ కొనడం ఎందుకు, మళ్ళీ అప్పులు చేసుకోవడం ఎందుకు. మూడో పాయింట్ వచ్చేసి ఎదుటివాడితో మనం పోల్చుకోకూడదు. వాడికి పెద్ద బిల్డింగ్ ఉంది, నాకు చిన్న గుడిసె, అలానే వాడికి బైక్ ఉంది, నాకు బైక్ లేదు, వాడికి పెద్ద ఐఫోన్ ఉంది, నాకు లేదు, ఇలా పోల్చుకోకూడదు. ఇక నాలుగోది వచ్చేసి చిన్న పెట్టుబడులు. అంటే మనకుండా ఉన్న దాంట్లో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకోవడం, వడ్డీలకి ఇవ్వడం, చిన్న మనకు నమ్మకమైన వాళ్ళకే ఇలా. ఇకపోతే కుటుంబంతో కూర్చొని మనం మాట్లాడుకోవాలి. సాయంత్రం పూట రోజుకి ఒక్కసారైనా ఈరోజు ఎంత ఖర్చు అయింది, ఎందుకు అయింది, దేనికోసం అయింది, ఇట్లా ప్లానింగ్ చేసుకోమంట. డబ్బు మన దగ్గర నిలవకపోవడానికి కారణము మన దురదృష్టం కాదు, మన అలవాట్లు మార్చుకుంటే డబ్బు నిలుస్తుంది. సంపాదించడం గొప్ప కాదు,
నిలబెట్టుకోవడం గొప్ప. సో ఫ్రెండ్స్, నక్షత్ర మన విలేజ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా? బాయ్.